నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ దేశవ్యాప్తంగా అధికారులకు అన్ని రాష్ట్రాలు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎప్పుడు కూడా వాళ్ళ ఢిల్లీ అనేది ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా వాళ్ళకు దెబ్బ కొడుతూనే ఉంది. ఈసారి పకడ్బందీగా ఢిల్లీలో అధికారులు రావడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇంకా మరొక ప్లాన్ వేసేటువంటి అవకాశంగా కనబడుతూ ఉంది. మోడీకి ఈరోజు మహారాష్ట్ర కానీ హర్యానా కానీ కొన్ని ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసినాం ఏ విధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి 260 సీట్లతోటి బిడ్డను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఏ విధంగా చురకలు పెట్టారో మనం కూడా చూసాం. సో అప్పుడు ఆ క్రమంలో మోడీ పైన ఇటు సంఘ్ శక్తులు ఏవైతున్నాయో కొంత తిరుగుబాటు చేసినటువంటి విషయం మనం చూసినాం. ఏది మోహన్ భగవత్ విషయంలో కావచ్చు, కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు కావచ్చు మోడీ పైన పరోక్షమైనటువంటి కామెంట్ చేసినటువంటి విషయం మనం చూసినాం. సో ఈ క్రమంలో మోడీ తన యొక్క ప్రభావాన్ని ఇటు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవడం ద్వారా కావచ్చు, లేకపోతే హర్యానా కావచ్చు, లేకపోతే మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో వాటి ప్రభావంతో ఇటు మోడీకి కానీ అమిత్ షా కానీ 1000 ఏనుగుల బలం వచ్చింది. సో ఈ క్రమంలో తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలను మళ్ళీ బయటకు తీసే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రవర్ణాల యొక్క వాటి యొక్క ఆధిపత్యాన్ని గండికొట్టడానికి మోడీ అమిత్ షా ద్వయం చాలా సీరియస్గా కొంతమేర ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా బీసీ కాన్సెప్ట్ను తెర మీదకి తీసుకొచ్చిన విషయం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ బీసీ కాన్సెప్ట్ ఏంది అంటే ఓబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు వస్తాయనే కోణంలో వీళ్ళు కొంత ఇంటర్నల్గా మోడీ కానీ అమిత్ షా కానీ బీసీ యొక్క వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇటు ఢిల్లీ ఎన్నికలు గెలవడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఇటు తెలంగాణ శాఖలో ఏమైనా మార్పులు జరుగుతాయా, లేదంటే మళ్ళీ ఆధిపత్య అగ్రవర్ణాలకు ఏమైనా ఇస్తారా అనే కోణంలో చర్చ జరుగుతోంది. సో స్పష్టంగా ఇక్కడ ఒక బీసీకి తెలంగాణ బీజేపీ అవకాశాలు ఇవ్వాలనేది చాలా కంకరం కట్టుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బీసీలకు సంబంధించిన కులగణన చేయడం ద్వారా కొంత బీసీలు ఓన్ చేసే పరిస్థితిలో ఉన్నది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా బీసీలను ఓన్ చేసుకునే క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ యొక్క వ్యక్తిని నియమించే అవకాశం ఉంది. అది ఈటల రాజేంద్ర, లేకపోతే అరవింద, లేకపోతే బండి సంజయ, ఇంకెవరా అనేది తెలియదు కానీ స్పష్టంగా తెలియదు. కానీ ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం ద్వారా మోడీకి తన యొక్క భారతీయ జనతా పార్టీలో తాను నిర్ణయాధికారం తీసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. సో దానిలో భాగంగా ఇటు తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొంతమేర ఓబీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా కొంత బలమైనటువంటి అవకాశం మోడీకి లభించింది. అవకాశాన్ని ఎలా వినియోగిస్తాడో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారడానికి ఢిల్లీ ఎన్నికలు కొంత కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.